ఘనంగా నిర్వహించిన ట్రినిటీ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు దాసరి ప్రశాంత్ రెడ్డి, మమతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. పిల్లగా నృత్యాలు, ఆటపాటలు, పిల్లల తల్లిదండ్రులకు కూడా పిల్లలతో పాటు డాన్సులు చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విద్యా సంస్థల స్థాపకులు హాజరై మాట్లాడుతూ ట్రినిటీ 41 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందని, దీనికి మీ అందరి సహకారం ఉందని అన్నారు. విద్యా సంస్థలు మనందరిది అని, ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు ఉండాలని కోరారు. పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కష్టపడాలని, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని, పిల్లలు ఆ విధంగా ఎదగాలని కోరుకుంటూ పిల్లల తల్లిదండ్రులు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు. మీ అందరికీ తెలుసు, ట్రినిటీ పాఠశాలలు అంటేనే, ట్రినిటీ విద్యా సంస్థలు అంటేనే మన నూతనత్వానికి, మార్పుకు సంకేతమైన విషయాన్ని మీకు గుర్తు చేయడం జరుగుతా ఉంది. ఈ ట్రినిటీ ప్రాథమిక పాఠశాల కావచ్చు, ఉన్నత పాఠశాల కావచ్చు, మరి గత సంవత్సరం ప్రారంభించినటువంటి సిబిఎస్ఈ స్కూల్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి పట్టణానికి ఆనుగుత్యంగా ఈ పట్టణ ప్రజల, మీ తల్లిదండ్రుల యొక్క, వారి బిడ్డల యొక్క విద్యా సంబంధమైనటువంటి మరి వారికి మరి తీరుస్తూ వారిని సమున్నతంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. మరి పాఠశాలలో ముఖ్యంగా మరి వస్తున్నటువంటి మార్పులను అనుసరించి, మరి బయట ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి ఎప్పటికప్పుడు మార్పులు చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం, గతంలో ఒక 20 సంవత్సరాల క్రితమే మనము స్మార్ట్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు తీసివేసి మరి స్మార్ట్ ప్యానల్స్ ఏర్పాటు చేసి ప్రతి క్లాస్లో మరి పిల్లలకు చక్కటి విద్యను అందిస్తూ వారికి ప్రతిదీ అర్థమయ్యే రీతిలో బోధన చేస్తూ ఇవన్నీ చేయడం జరుగుతాం. అట్లాగే సిలబస్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి సిలబస్ని ఎన్నుకొని ఆ పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించే విధంగా మరి మరెన్నో ఉపకరణాలను మరి వాటి పిల్లలకు చూపిస్తూ, నేర్పిస్తూ వారికి చక్కటి విద్యను ఇచ్చే క్రమంలో మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు అందరి ప్రతినిత్యం చూస్తూ ఉన్నారు. మరి వచ్చినట్టు మార్పును అనుసరించి ఇవాళ ఏ పాఠశాల అయినా, ఏ విద్యా సంస్థ అయినా, అది ప్రాథమిక పాఠశాల కావచ్చు, లేదా ఉన్నత పాఠశాల కావచ్చు, లేదా జూనియర్ కళాశాలలు కావచ్చు, ఏదైనా మరి ఇవాళ ప్రతిదీ ఒక మంచి టీచర్ కావాలంటే, ఒక మంచి లెక్చరర్ కావాలన్నా, మంచి మరి హై స్కూల్ టీచర్ కావాలన్నా కూడా ఒక చక్కటి క్వాలిటీ ఉన్నటువంటి టీచర్స్ తీసుకొచ్చి పిల్లలకు విద్య నుంచి ఏర్పాటు చేయడం జరుగుతాం. మీరు తెలుసో తెలియదో, ఇవాళ ఈ పాఠశాలలో, ఈ విద్యా సంస్థలో మీకు లభించదు. ఇది నేను ఘంటాపథంగా చెప్తున్న విషయం. ఎందుకంటే ఇక్కడ